హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్స్ క్రిస్పీ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనము స్వీట్ కార్న్ క్రిస్పీ కార్న్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. స్వీట్ కార్న్, మైదా, కార్న్ఫ్లోర్, రైస్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్, చాట్ మసాలా, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, కాజు, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, 2 రెడ్ చిల్లీ. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికినాయి కదా, వాటిని ఇట్లాంటి ఒక వడపోత దాంట్లోకి వేసేసుకుందాం. అన్నిటినీ వేసేసుకోవాలి. జాలి గంటలోకి అన్నిటినీ వేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇలా పూర్తిగా ఏమి తేమ అస్సలు ఉండకూడదు. తేమ ఉందంటే మనం ఎంత పిండి వేసినా కూడా స్వీట్ కార్న్కి అంటుకోదన్నమాట. అందుకు పూర్తి చల్లార్చిన తర్వాత తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, మైదా పిండి 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మనం కలుపుకునే దాన్ని బట్టి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లోరు 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని బాగా స్వీట్ కార్న్కి పట్టేలా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల రైస్ పౌడర్, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ చేసుకున్న తర్వాత మొత్తము స్వీట్ కార్న్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా పిండిలో, వాటినన్నిటిని ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేయాలి. అవి పగిలినప్పుడు నూనె ఎగురుతుందండి, అందుకని నేను మూత పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం. మిగతావన్నీ కూడా అలాగే ఏం చేసుకోవాలి. బాగా క్రంచీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెత్తగా ఉండకూడదు. మొత్తం అన్నిటిని అలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేసి రెడ్ చిల్లీని వేసుకోవాలి. అలాగే కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకోవాలి. కాజు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఒక మీడియం చిన్న సైజ్ ఆనియన్, ఆ ఆనియన్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ మంచి రంగు వచ్చింది కదా, మెత్తబడిపోయింది ఆనియన్ అంతా. ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా వేసేసుకోవాలి. తర్వాత వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. మనం ముందుగా ఉప్పు వేసుకుంటాం కదండి, చూసుకొని వేసుకోవాలి. ఉప్పు మనం కారం ఎంత వేసుకున్నామో దాని తగ్గట్టుగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా, మసాలా కలిపినప్పుడు కూడా అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి ఉప్పు. ఇప్పుడు వాటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని పక్కకు తీసుకుని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఉండే క్రిస్పీ కార్న్ని చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసాము. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.